పొగ త్రాగడం శరీరానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది ప్రతి సిగరెట్ డబ్బా పైన ఉండే అడ్వర్టైజ్మెంటు, సినిమాలు చూసేటప్పుడు వచ్చే వార్నింగ్. ఇది స్టాట్యుటరీ వార్నింగ్. అంటే సిగరెట్ కంపెనీలు హానికరమైన ఈ సిగరెట్లు అమ్ముతూ కూడా ప్రభుత్వం వాటికి అనుమతి ఇస్తూ కూడా మళ్ళీ ఆ డబ్బా పైనే పొగ తాగడం శరీరానికి హానికరం అంటూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఈ చట్టం ఉంది కనుక ఆ రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వము అడగదు, సమాజము పట్టించుకోదు. మరి హానికరమైన శరీరానికి హానికరమైన అనారోగ్య కారణమైన సిగరెట్లు, బీడీలు, పొగాకు ఇంకా ఎందుకు ఇంత విస్తృతంగా దేశంలో ప్రపంచంలో అమ్ముడుపోతున్నాయి? దీనికి ఆన్సర్ లేదు. ప్రపంచవ్యాప్తంగా 5.5 ట్రిలియన్ సిగరెట్స్ అంటే 5,50,000 5.5 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ 1,00,000 కోట్లు అంటే 5.5 లక్షల కోట్ల సిగరెట్లు ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచంలో. సో ఇవి ఉత్పత్తి అవుతుంటే వీటిని తాగుతున్న వారు శరీరంలోకి వెళ్ళి ఎంత హాని చేస్తున్నాయో మనకు తెలియదు కాదు. ఇందులో అనేక రకాల విష పదార్థాలు ఈ సిగరెట్లో ఉంటాయి. అదేతో పాటు ఆ పొగ బయటికి రావడము చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని కూడా పాసివ్ స్మోకర్స్గా, పాసివ్ ఎక్స్పోజర్కు గురి చేయడం. ఇది అనారోగ్యానికి ఎంత ప్రమాదమో మనం అనేకసార్లు విన్నాము, చదివాము, తెలుసుకున్నాం. కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ఎన్విరాన్మెంట్, స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు క్లైమేట్ అన్న స్టాట్యుటరీ వార్నింగ్ ఇక్కడ ఉండదు. చాలామందికి ఇది దృష్టిలో కూడా ఉండదు. ప్లాస్టిక్ వేస్ట్ గురించి మాట్లాడతాం, ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి మాట్లాడతాం, మున్సిపల్ వేస్ట్ గురించి మాట్లాడతాం, ఇండస్ట్రియల్ వేస్ట్ గురించి మాట్లాడతాం, కెమికల్ వేస్ట్ గురించి మాట్లాడతాం. కానీ టొబాకో వేస్ట్ గురించి మాట్లాడాం. టొబాకో వేస్ట్ కూడా మామూలు కాదు. సో భారతదేశంలో 17 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ టొబాకో రిలేటెడ్ గార్బేజ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. అంటే 1,70,000 కిలోగ్రాముల పొగాకు వ్యర్థ పదార్థాలు. 117 మిలియన్ అంటే 170 lakh, 1,70,000,000 కిలోల టొబాకో వేస్టేజ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ పొగాకు రకరకాల, వాస్తవంగా ఎంటైర్ టొబాకో వేస్ట్లో సిగరెట్ల వల్ల వచ్చేది 10%. ఇంకా 90% బీడీల వాడకము, నేరుగా పొగాకు వాడకం కూడా ఉంది. దాంతోపాటు ఇంకొక ఆందోళనకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలో 5.5 లక్షల సిగరెట్లు అంటే 5.5 ట్రిలియన్ సిగరెట్స్ ఉత్పత్తి అవుతుంటే మనందరికీ సిగరెట్ తాగిన వాళ్ళు లాస్ట్కు కొంత ఆ సిగరెట్ బడ్ ఇలా బయట పడేస్తుంటారు ఓపెన్గా. లేదంటే ఆఫీసుల్లో అయితే చిన్న బాక్సులు ఉంటే దాన్ని ఇలా అంటుంటారు. సో ఆ సిగరెట్ బర్డ్స్ 4.5 ట్రిలియన్ సిగరెట్ బర్డ్స్ వాళ్ళు జనరేట్ అవుతాయంటే. ఇక మన దేశంలో 100 బిలియన్ సిగరెట్ బర్డ్స్ ప్రకృతిలో ఉంటాయి. అంటే ఆ 100 బిలియన్ అంటే 1 బిలియన్ 100 కోట్లు అంటే 10,000 కోట్ల సిగరెట్ బర్డ్స్ భారతదేశంలో కూడా భూమిపైన విసిరివేయబడుతున్నాయి. సో ఈ సిగరెట్ బర్డ్స్లో నుంచి అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాలు భూమిలో కలుస్తున్నాయి. నీళ్ళలో, చెరువులు, నదులు, అలాగే సముద్రాలను కూడా కలుషితం చేస్తున్నాయి. ఇవి పక్షులు, జంతువులు, చేపల్లోకి కూడా వెళ్తున్నాయి. సో వాటిని సన్ యొక్క అల్ట్రావైలెట్ కిరణాలు వాటిని చిన్న చిన్న కాంపౌండ్లుగా కూడా విడగొడుతున్నాయి. దీని ఫలితంగా ఇదొక పెద్ద ప్రకృతికి వినాశకరమైన ఒక వెరీ బిగ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్గా మారిపోతుంది. అంటే కేవలం మనము పొగ తాగుతున్నవాడు, ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రతి పొగ తాగేవాడు తన శరీరాన్ని నాశనం చేసుకోవడమే కాదు, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాదు, మొత్తం సమాజం యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాడు. కారణం వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు. సో ప్రమాదకరమైనటువంటి ఈ వాతావరణ ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కారణమవుతున్న ఈ సిగరెట్ ఇండస్ట్రీ, టొబాకో ఇండస్ట్రీ
ఎలా ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవాలి.